పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో ఇద్దరు చైనీయులు మృతి చెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులున్నారు. ఎయిర్పోర్ట్ బయట ట్యాంకర్లో బాంబు పేలింది. ఎయిర్పోర్ట్కు వెళ్తున్న చైనీయులే టార్గెట్గా ఈ పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. తమ ప్రజలపై దాడి, మృతితో తీవ్ర ఆగ్రహంగా ఉంది చైనా. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలిన ఈ భారీ పేలుడుతో ఒక్కసారిగా సంచలనం రేగింది. చైనీయులే టార్గెట్గా ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు చైనీయులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న చైనీయుల టార్గెట్గా పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా బలగాలు మోహరించాయి. తమ ప్రజలపై దాడి, మృతితో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లో బాంబు పేలుడుతో ఒక్కసారిగా కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుల్లో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో 8 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద విదేశీయులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందంటూ పాక్ హోంమంత్రి చెప్తున్నట్టుగా సమాచారం. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని తెలుస్తోంది. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో కలుపుతుంది. మొత్తం మీద ఈ పేలుడు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గాయపడ్డ వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఎయిర్పోర్టు భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమాన శాఖ పనిచేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. फैजान पीछे फैजान पीछे आवाज सुना गया తమ ప్రజలపై దాడి, మృతితో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ చెందిన వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ జాతీయులు. మరోవైపు పేలుళ్లలో ఇద్దరు చైనీయులు మృతి చెందడంతో ఒకసారిగా కలకలం రేగింది. బాంబు మూతలతో కరాచీ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో క్షతగాత్రున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ బయట ట్యాంకర్లో ఈ బాంబు పేలినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న చైనీయుల టార్గెట్గా ప్రస్తుతం ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. फैजान पीछे फैजान पीछे आवाज सुना गया लगा दिया విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుల్లో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెలుపల ట్యాంకర్ పేలినట్టుగా తెలుస్తుంది. విదేశీయులు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. చైనా పౌరులపై దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్తోంది. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దక్షిణ మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో ఈ రహదారి కలపబోతోంది. దీంతో భారీగా అక్కడ చైనా సంబంధించిన జాతీయులు పనిచేస్తున్నారు. అయితే గాయపడ్డ వారిలో ఇటు పోలీసు అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి భారీ విస్ఫోటనంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. బలూచిస్తాన్ చెందిన వేర్పాటువాదులే ఈ పేలులకు పాల్పడ్డట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ అధికారులు. మొత్తం మీద విదేశీయులే టార్గెట్గా పేలులు జరిపినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్యాంకర్లో బాంబు పేలడంతో ఇది ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలిందా లేదా ఉగ్రదాడి అన్న కోణంలో ప్రస్తుతం పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ అధికారులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. लगा दिया कराची के
फैजान पीछे की आवाज को सुना गया तो लगा दिया రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. కరాచీ బాంబు మూతలతో దద్దరిల్లింది. కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో 2 చైనీయులు మృతి చెందారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులున్నారు. ఎయిర్పోర్ట్ బయట ట్యాంకర్లో బాంబు పేలింది. ఎయిర్పోర్ట్కు వెళ్తున్న చైనీయులే టార్గెట్గా ఈ పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. తమ ప్రజలపై దాడి, మృతితో తీవ్ర ఆగ్రహంగా ఉంది చైనా. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలిన ఈ భారీ పేలుడుతో ఒక్కసారిగా సంచలనం రేగింది. చైనీయులే టార్గెట్గా ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో 2 చైనీయులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న చైనీయులే టార్గెట్గా పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా బలగాలు మోహరించాయి. తమ ప్రజలపై దాడి, మృతితో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లో బాంబు పేలుడుతో ఒక్కసారిగా కరాచీ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుల్లో 2 మృతి చెందారు. ఘటనలో 8 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద విదేశీయులు లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందంటూ పాక్ హోంమంత్రి చెప్తున్నట్టుగా సమాచారం. చైనా పౌరులపై దాడి జరిగిందని, వారిలో ఒకరు గాయపడ్డారని తెలుస్తోంది. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ రహదారి దక్షిణ మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో కలుపుతుంది. మొత్తం మీద ఈ పేలుడు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గాయపడ్డ వారిలో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఎయిర్పోర్ట్ భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమాన శాఖ పనిచేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. फैजान पीछे की आवाज को सुना गया तो लगा दिया कराची के फैजान पीछे की आवाज को सुना गया तो लगा दिया తమ ప్రజలపై దాడి, మృతితో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ చెందిన వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ జాతీయులు. మరోవైపు పేలుళ్లలో 2 చైనీయులు మృతి చెందడంతో ఒకసారిగా కలకలం రేగింది. బాంబు మూతలతో కరాచీ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 10ల సంఖ్యలో క్షతగాత్రున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ బయట ట్యాంకర్లో ఈ బాంబు పేలినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న చైనీయుల టార్గెట్గా ప్రస్తుతం ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. लगा दिया कराची के फैजान पीछे की आवाज को सुना गया तो लगा दिया విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుల్లో 2 మృతి చెందారు. ఘటనలో 10ల సంఖ్యలో గాయపడ్డారు. వెలుపల ట్యాంకర్ పేలినట్టుగా తెలుస్తుంది. విదేశీయులు లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. చైనా పౌరులపై దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్తోంది. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దక్షిణ మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో ఈ రహదారి కలపబోతోంది. దీంతో భారీగా అక్కడ చైనా సంబంధించిన జాతీయులు పనిచేస్తున్నారు. అయితే గాయపడ్డ వారిలో ఇటు పోలీసు लगा दिया
के कराची के दराज फैजान पीछे फैजान पीछे की आवाज को सुना गया था। लगा दिया लगा दिया लगा दिया ఎస్ తమ ప్రజలపై దాడి మృతితో చైనా తీవ్ర ఆగ్రహంగా ఉంది. దాడి జరిగిందా లేక ఆయిల్ ట్యాంకర్ పేలిందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ చెందిన వ్యక్తులే ఈ పేలులకు పాల్పడ్డట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ జాతీయులు. మరోవైపు పేలులలో ఇద్దరు చైనీయులు మృతి చెందడంతో ఒకసారిగా కలకలం రేగింది. బాంబు మూతలతో కరాచీ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో క్షతగాత్రున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ బయట ట్యాంకర్లో ఈ బాంబు పేలినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న చైనీయుల టార్గెట్గా ప్రస్తుతం ఈ పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. लगा दिया लगा दिया के कराची के दराज फैजान पीछे की आवाज को सुना गया था। लगा दिया लगा दिया लगा दिया విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ భారీ పేలుల్లో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెలుపల ట్యాంకర్ పేలినట్టుగా తెలుస్తుంది. విదేశీయులు లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా పాకిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. చైనా పౌరులపై దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్తోంది. బీజింగ్ చేపట్టిన రహదారి నిర్మాణంలో చైనా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దక్షిణ మధ్య ఆసియాను చైనా రాజధాని బీజింగ్తో ఈ రహదారి కలపబోతోంది. దీంతో భారీగా అక్కడ చైనా సంబంధించినటువంటి జాతీయులు పనిచేస్తున్నారైతే గాయపడ్డ వారిలో ఇటు పోలీసు అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ భవనాలు కంపించేంత పెద్ద పేలుడు సంభవించిందని పౌర విమానయాన శాఖలో పనిచేస్తున్న అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి భారీ విస్ఫోటనంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. బలూచిస్తాన్ చెందిన వేర్పాటువాదులే ఈ పేలులకు పాల్పడ్డట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ అధికారులు. మొత్తం మీద విదేశీయులే టార్గెట్గా పేలులు జరిపినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్యాంకర్లో బాంబు పేలడంతో ఇది ప్రమాదవశాత్తు ట్యాంకర్ పేలిందా లేదా ఉగ్రదాడి అన్న కోణంలో ప్రస్తుతం పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ అధికారులు నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. लगा दिया लगा दिया लगा दिया के कराची के दराज फैजान पीछे की आवाज को सुना गया था। लगा दिया लगा दिया लगा दिया రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.